తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పై రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో తెలంగాణ విజన్ 2047 పాలసీ ప్రకటించనుంది ప్రభుత్వం. దీంతో విజన్ డాక్యుమెంట్ పై మంత్రులు అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు సీఎం. రేపు ఎల్లుండి ఈ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు సంబంధిత విభాగాల అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్, సీఎంఓ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి తుది ప్రతిని సిద్ధం చేయాలి. 6వ తేదీ సాయంత్రం నాటికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలన్నారు. అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని అన్నారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు సీఎం. చేస్తున్న నిరంతర ప్రయత్నం ఒక విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించబోతోన్న తరుణంలో మనందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం చాలా వేదికలపై చెబుతూ ఉంటారు, క్యూర్, ప్యూర్, రేర్ అంటూ. నిజంగానే ఏ చిన్న రుగ్మత ఉన్నా దాన్ని క్యూర్ చేసేందుకు ఒక ప్యూర్ హార్ట్తో, స్వచ్ఛమైన మనస్సుతో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్టేట్గా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి, రానున్న వేడుకకు ఒక స్వాగత వేదిక ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఆనరబుల్ అడ్వైజర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజలకు కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు, పత్రికా ప్రసార సాధనాలు, ఆ సమాచారాన్ని మేధస్సుకు చేర్చి ఉన్నతమైన ఉత్తమమైన మనస్సుతో, సానుకూల దృక్పథంతో పాజిటివ్గా స్పందించి ప్రజలకు అందించేందుకు వేంచేసిన పాత్రికేయులందరికీ ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర గౌరవ మంత్రులు, అదేవిధంగా పెద్దలు, గౌరవ అడ్వైజర్స్తో పాటు ఈరోజు పత్రికల సమావేశానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 8, 9, 2025 సంవత్సరం 2 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2034, 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047
సంబంధించి డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 10